రోజు పుదీనాని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామండి. పుదీనా అంతా కోసుకొని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. కోసేసాను పుదీనా అంతా. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుందాం. పుదీనాని నీట్గా క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం కడిగేసి ఒక క్లాత్ మీద పెట్టేద్దాం. చూసారా, ఇప్పుడు మనము ఈ పుదీనాని నీడగా ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది కలర్ పోకుండా మంచి గ్రీన్గా ఉంటుంది. ఆరిపోయిన దాన్ని మనం బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు అండి. అంతే అండి పుదీనా స్టోరేజ్. చూసారా ఫ్రెండ్స్, మన పుదీనా చక్కగా ఆరిపోయింది. దీన్ని మనం ఒక జిప్లాక్ కవర్లో వేసి స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాగ మనం జిప్లాక్లో వేసుకొని పెట్టుకుంటే ఇది ఎప్పుడు గ్రీన్గానే ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, నార్మల్ ప్లేస్లో పెట్టుకోవచ్చు, కప్బోర్డ్లో పెట్టుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. చూసారా ఫ్రెండ్స్, ఇలా స్టోర్ చేసుకోవాలి పుదీనా చక్కగా. బాయ్ ఫ్రెండ్స్.